హాయ్ గైస్, లవ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో మూవీ గురించి ఏం చెప్పాలంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మూవీ నాకు ఎక్కలేదు అంత పెద్దగా, అసలు అర్థం కాలేదు. చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగని మూవీ బాగాలేదని ఏం లేదు, బాగుంది, కాకపోతే అర్థం కాలేదు అదనమాట. సో మూవీ ప్లాట్ ఏంటి అనేది మనకి మూవీ స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ లోనే డైరెక్టర్ గారు చాలా క్లియర్ కట్ గా వేసేసారు. మూవీ ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఉంటది అనమాట. మన హీరో వచ్చేసి స్టార్టింగ్ లోనే వాళ్ళ అమ్మ నాన్న అయితే కోల్పోతూ ఉంటాడు. తన ఒక ప్రేంజర్ అనమాట మన నవదీప్ గారు. సో తన లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండి తన ఓన్ సింగిల్ లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. తను ఒక ప్యూర్ లవ్ అనమాట. తను ఆ లవ్ అనేది దానికి డెఫినేషన్ అదే, తనకి దొరుకుతుందా దొరకదా అనేదే మూవీ ప్లాట్ అనమాట. సో మూవీ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్. ఏం అర్థం కాలేదు నాకైతే. ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఒక డైలాగ్ కూడా రావాలన్నమాట. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, దిగి ఆ స్థాయి వాళ్ళకి అర్థం అన్న టైప్ లో డైలాగ్. మూవీ అయితే నాకు అంత పెద్దగా అయితే ఎక్కలేదు గైస్. అలాగని మూవీ బాగాలేదని కూడా చెప్పలేను. ఇంకా మూవీ విషయానికి వచ్చేసి ఏ కంటెంట్ ఉందన్నమాట. చిన్న పిల్లలు చూడకూడదు, ఇది ఏ కంటెంట్ కూడా గట్టిగా. ఇంకా మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు బాగానే, సెకండ్ హాఫ్ కూడా ఒక మాదిరిగానే నడిచింది, క్లైమాక్స్ కూడా. సో మొత్తానికి మూవీ ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. నాకైతే ఎక్కలేదు అంత ఘనంగా. అసలు ఆ మూవీ అనేది చాలా డిఫరెంట్ గా మేకింగ్ చేశారు. మేకింగ్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఇప్పటికి కూడా ఒకటే క్వశ్చన్ మార్క్. అసలు అది చాలా డిఫరెంట్ గా. ఇంకా మూవీలో హైప్ ఇచ్చింది ఏంటంటే స్టార్టింగ్ నవదీప్ గారిది, నవదీప్ 2.0 ఇంట్రడక్షన్ సీన్ అనమాట. అది మామూలుగా లేదు, ఒక రేంజ్ లో లేచింది. దాని తర్వాత నుంచి కొద్దిగా కన్ఫ్యూజన్స్ తో కూడిన చాలా డిఫరెంట్ గా అయితే మేకింగ్ చేశారు మూవీ. సో మూవీ అయితే మొత్తానికి ఓవరాల్ గా ఓకే, కాకపోతే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వేసుకోవాలన్నమాట. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.